తెలుగు టీవీకి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం. రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు రేకెత్తించేలా ఉన్నాయని అంటూ స్పష్టం. బీజేపీ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి. మహాత్మా గాంధీని హత్య చేసిన పార్టీ బీజేపీ అంటూ మండిపాటు. తెలంగాణలో కేసీఆర్ శకం ఇక ముగిసినట్లే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మాజీ సీఎం జగన్ పై మంత్రి నారా లోకేష్ తీవ్ర విమర్శలు. విమాన ప్రయాణాల కోసం 222 కోట్ల ఖర్చు చేశారని ఆరోపణ. వైసీపీ నేత రాసలీలల వీడియో వైరల్. స్వయంగా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసిన వైనం. ఏపీలో మరో బస్సు ప్రమాదం. ఒకరు మృతి, 10 మందికి పైగా గాయాలు. టీజీ వెంకటేష్ గారిని కలిసిన గుమ్మనూరు నారాయణ గారు. కమలమ్మ గారు మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ గారిని ఆలూరు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణ గారు నియోజకవర్గ బీజేపీ నాయకురాలు కమలమ్మ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం వారు టీజీ వెంకటేష్ గారి స్వగృహం నందు కలిసి పూల బుకే అందజేసి శాలువాలతో సన్మానించారు. అలాగే సీనియర్ బీజేపీ నేతలు కపిలేశ్వరయ్య, జిల్లా అధ్యక్షులు అక్కమ్మ తోట రామకృష్ణను కలిసి సన్మానించారు. ఈ నెల 12న కర్నూలు పట్టణంలో నూతనంగా ఆవిష్కరించే మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా కలిసి చర్చించినట్లు గుమ్మనూరు నారాయణ తెలిపారు. గుడివాడ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో అండర్-14 జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వేణిగండ్ల రాము వెల్లడించారు. 2026 జనవరి 19వ తేదీ నుండి 23 వరకు పోటీలు జరుగుతాయని ఆయన చెప్పారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జనవరి 19వ తేదీ నుండి 5 రోజుల పాటు జరిగే పోటీల నిర్వహణపై పురపాలక సంఘ కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే రామ మంగళవారం సమావేశమయ్యారు. సమావేశంలో పాల్గొన్న గుడివాడ మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్ మనోహర్, పోటీల నిర్వాహకులతో ఎమ్మెల్యే రాము పలు అంశాలపై మాట్లాడారు. ఎస్టీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్. టిఫిన్ తిని స్కూల్కు వెళ్లి కళ్లు తిరిగి పడిపోయిన విద్యార్థులు. హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన వైద్యం. జోగులాంబ గద్వాల జిల్లా పట్టణంలో ఘటన. ఇటీవల ప్రభుత్వ హాస్టల్స్ లో భారీగా పెరుగుతున్న ఫుడ్ పాయిజన్ కేసులు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు రేకెత్తించేలా ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం హుస్నాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన పవన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్ లు అన్నదమ్ముళ్లాంటి రాష్ట్రాలు. ఇక్కడ తుఫాను ప్రభావంతో మా ప్రాంతం మునిగిపోయినా మేమది పూర్తిగా ప్రకృతి వైపరీత్యంగా తీసుకున్నాం. ఎక్కడా ఆంధ్రప్రదేశ్ ను దోషపెట్టలేదు అని తెలిపారు. అయితే ఏపీ కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోవడాన్ని తెలంగాణ ప్రజల దిష్టిగా పేర్కొనడం బాధిత రాహిత్యమని విమర్శించారు. ఇలాంటి మాటలు మాట్లాడేవారు వివేకవంతులా అవివేకవంతులా అని ప్రశ్నించారు. నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు, మంత్రులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక పెండింగ్ అంశాలను పరిష్కారం చేయడానికి సహకరించాలని కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు గొంతెత్తినా వారికి సహకరించి ప్రశ్న అడిగే సందర్భంలోనో ఒత్తిడి తెచ్చే సందర్భంలో మీ పరోక్ష సహకారం ఉండాలని కోరుతా ఉన్నాం. లేదా మీరే ప్రభుత్వంతో చర్చలు జరిపి తెలంగాణకు సంబంధించినటువంటి పెండింగ్ అంశాలు పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక సందర్భాల్లో అటు తుఫాన్ బాధిత ప్రాంతాలకు సంబంధించిన అంశాలకు సంబంధించి కావచ్చు, లేదా కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనేక రకాల వాటాలకు సంబంధించిన విషయం లోపల తెలంగాణ వివక్షపూరితమైనటువంటి అంశాన్ని ఎదుర్కొంటా ఉంది. అటువంటి పరిస్థితి రాకుండా మరి తప్పకుండా తెలంగాణకు న్యాయం చేయాలని కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ పార్లమెంట్ చెప్తా ఉన్నాయి. అయినా రాహుల్ గాంధీ గారి వెంట దేశమంతా ఉంది, భయపడే ప్రశ్నే లేదు. ప్రతిపాదన 42% రిజర్వేషన్ అమలు జరగడానికి సహకరించే విధంగా పార్లమెంటులో మరి చొరవ తీసుకొని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలవాలని కాంగ్రెస్. గాంధీ కుటుంబం ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మోతీలాల్ నెహ్రూ కుటుంబం ఆగర్భ శ్రీమంతుల కుటుంబం అని వ్యాఖ్యానించారు. ఆ రోజుల్లోనే వేలాది కోట్ల రూపాయలను దేశ స్వాతంత్ర పోరాటం కోసం ఖర్చు చేశారన్నారు. మిగిలిపోయిన కొన్ని ఆస్తులను కూడా ఇందిరాగాంధీ దేశం కోసం అంకితం చేస్తారని చెప్పారు. చివరికి దేశం కోసం ప్రాణత్యాగం కూడా చేశారని అన్నారు. నెహ్రూ 10 సంవత్సరాలు జైలు జీవితం గడిపారని చెప్పారు. మహాత్మా గాంధీ 30 సంవత్సరాలు స్వాతంత్ర్యం కోసం కొట్లాడారని అన్నారు. కానీ స్వాతంత్ర్యం వచ్చిన తరువాత బీజేపీకి చెందిన వారసులు మహాత్మా గాంధీని దారుణంగా హత్య చేశారని వ్యాఖ్యానించారు. శ్రీమంతులు ఆ రోజుల్లోనే వేలాది కోట్ల రూపాయల ఆస్తులను దేశ స్వతంత్రంలో పెట్టుబడిగా పెట్టడమే కాకుండా దేశ స్వతంత్ర పోరాటంలో వాళ్ళ ఆస్తులన్నిటిని కూడా ఈ జాతికి, ఈ దేశానికి అంకితం చేసింది. మిగిలిపోయిన కొన్ని ఆస్తులను కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారు దేశ ప్రజలకు అంకితం చేసి వారి ప్రాణాలనే కాదు వారి ఆస్తులను సర్వం ఈ దేశం కోసం త్యాగం చేసి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మోతీలాల్ నెహ్రూ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు 10 సంవత్సరాలు జైలు జీవితం గడిపిండు దేశ స్వతంత్రం కోసం. మహాత్మా గాంధీ గారు 30 సంవత్సరాలు స్వతంత్ర పోరాటమే కాదు, మహాత్మా గాంధీ గారు 30 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడిన మహాత్మా గాంధీ గారి మీద లాటెత్తడానికే బ్రిటిష్ వాళ్ళు భయపడ్డారు ఆనాడు. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వారసులు మహాత్మా గాంధీ గారిని దారుణంగా హత్య చేసిన రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ రాజీవ్ గాంధీ గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి మీద నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక దేశ స్వతంత్రం కోసం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించారు. వారి సొంత ఆస్తులను పెట్టి నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రారంభించారు. చిరంజీవి సూపర్ మ్యాన్ అని, ఆయన ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉంటారని, కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి డిప్యూటీ సీఎం అవ్వగానే తెలిసి తెలియక మాట్లాడారో కావాలనే మాట్లాడారో కానీ క్షమాపణ చెప్పాలన్నారు. అలా చేస్తేనే కనీసం ఆయన సినిమా 1-2 రోజులైనా థియేటర్లో ఆడుతాయన్నారు. లేదంటే ఆయన సినిమాలు తెలంగాణలో విడుదల అవ్వవని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఈ విషయం చెబుతున్నానని చెప్పారు. ఇదిలా ఉంటే పవన్ ఇటీవల కోనసీమలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ నాయకులు కోనసీమ పచ్చదనంతో ఉంటుందని అనేవారని, ఇప్పుడు కొబ్బరి చెట్లకు మొండాలు కూడా లేవన్నారు. అంత దిష్టి కోనసీమకు తగిలిందన్నారు.
ఉద్యమం జరిగినప్పుడు కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన లేడు కాబట్టి రాజకీయాలు ఎక్కువ తెలియదు కాబట్టి బహుశా రాజకీయాలు తెలియక మాట్లాడి ఉండొచ్చు. కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు, తెలంగాణ రాలేదు. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి ఉన్నాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మంచి ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిండొచ్చు, కానీ ఈ విధంగా మాట్లాడి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ 13 సంవత్సరంలో పడుతున్నది. ఈ సమయంలో గత 10 ఏళ్ళు ఉన్న పాలకులు తెలంగాణ పేరు మీద దళితుని పేరు మీద అధికారంలోకి వచ్చిన వాళ్ళేమో 7 లక్షల కోట్లు అప్పు చేసి ఒక ఉద్యోగం ఇయ్యలే, ఒక రేషన్ కార్డు ఇయ్యలే, ఒక ఇల్లు కట్టలే, పెన్షన్లు కూడా మిగిలిచిపోయిండు. ఇవన్నీ తీర్చుకుంటూ ఒక లైన్లో పడుతున్న ఈ సమయంలో మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. తెలిసి తెలియకనే మాట్లాడిండో మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్నా ఈ మాట. రాష్ట్ర విభజన ఉద్యమం జరిగినప్పుడు కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన లేడు కాబట్టి రాజకీయాలు ఎక్కువ తెలియదు కాబట్టి బహుశా రాజకీయాలు తెలియక మాట్లాడి ఉండొచ్చు. గాంధీ భవన్ లో జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో డీసీసీలదే కీలక పాత్ర అని చెప్పారు. సీఎం పర్యటన దృష్ట్యా డీసీసీలు అందరూ అలర్ట్ గా ఉండాలన్నారు. తను జిల్లా అధ్యక్షుడిని కాలేకపోయానని, కానీ టీపీసీసీ అధ్యక్షుడు అయ్యే అవకాశం లభించిందని వ్యాఖ్యానించారు. ఏఐసీసీ పరిశీలకుల చేత డీసీసీల నియామకం జరిగిందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా అందరూ అణగారిన వర్గాల కోసం కష్టపడుతున్నారని వ్యాఖ్యానించారు. 2 ఏళ్ల కాలంలో 6 గ్యారంటీల్లో మెజార్టీ పథకాలు ప్రజలకు అందుతున్నాయని అన్నారు. తప్పకుండా పనికి తగిన గుర్తింపు దక్కుతుందన్నారు. అంతేకాకుండా కేసీఆర్ శకం ముగిసింది అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. ఢిల్లీలో జరిగిన ఎన్నికల్ని చూసుకుని అక్కడ ఫలితాలను చూసుకుని బీజేపీ నాయకులు అమితానంద పడుతూ ఉన్నారు. ఢిల్లీలో జరిగిన ఎన్నికల్ని తెలంగాణతో పోలుస్తూ ఉన్నారు. తెలంగాణ రాజకీయ రంగంలో ఎప్పటికి కూడా బీజేపీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశమే లేదు. తెలంగాణ జనాభా ఉన్నటువంటి పరిస్థితి, జనాభాలో తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి దృష్ట్యా ఈ రాష్ట్రంలో ఎప్పటికి కూడా బీజేపీకి అలాంటి అవకాశం వచ్చే పరిస్థితే లేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి 6 గ్యారంటీలు, రైతు బంధు, రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు ఇవన్నీ కూడా ప్రజల గుండెల్లో ఇవాళ నానుతున్నటువంటి సందర్భాలు. ఇంత చక్కటి అభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు మరొకసారి గెలిపిస్తారని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. బీజేపీ నాయకులు కంటున్నట్టు పగటి కలలుగానే మిగిలిపోయే అవకాశం ఉంది. ఇక కేటీఆర్ పరిస్థితి బీజేపీని అభినందించలేక లోపట ఆనందపడుతూ ఆయనకైన ఊహాలోకంలో మాట్లాడుతూ ఉన్నాడు. కేటీఆర్ శకం ఈ రాష్ట్రంలో ముగిసింది. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ది ఫలాలు వచ్చే ఎన్నికల్లో కూడా మళ్లీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాయి. ఇదే మాదిరిగా దేశవ్యాప్తంగా కూడా రాను రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదు. ప్రస్తుత కాలంలో కొందరు ప్రేమికులు బహిరంగ ప్రదేశాల్లో హద్దులు మీరుతున్నారు. చుట్టూ జనం ఉన్నారన్న స్పృహ లేకుండా ప్రవర్తిస్తూ విమర్శల పాలవుతున్నారు. తాజాగా ఓ ప్రేమ జంట ఏకంగా రైల్వే ట్రాక్ పై ఆగి ఉన్న గూడ్స్ రైలు కింద ప్రేమాయణం సాగింది. త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. यात्री कृपया ध्यान दें, गाड़ी क्रमांक 128004 सुपरफास्ट स्वर्ण सुपरफास्ट स्वर्ण
మాజీ ముఖ్యమంత్రి జగన్ పాలనపై ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ తన విమాన ప్రయాణాల కోసం ఏకంగా 222 కోట్లు ఖర్చు చేశారంటూ ఓ జాతీయ మీడియా సంస్థలో వచ్చిన కథనంపై ఆయన స్పందించారు. దీనిపై లోకేష్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఉద్యోగాలు, కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే అప్పటి సీఎం జగన్ మాత్రం ప్రజాధనాన్ని దుబారా చేశారని ఆరోపించారు. 500 కోట్లతో విలాసవంతమైన ప్యాలెస్ నిర్మించుకోవడంతో పాటు 222 కోట్లతో విమానాల్లో తిరిగారని విమర్శించారు. వైసీపీ పార్టీకి చెందిన నేత రాసలీలలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సింగనమల వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడి, వైసీపీ బీసీ సెల్ ప్రెసిడెంట్ గా ఉన్న ఫణీంద్ర ఒక మహిళతో సన్నిహితంగా ఉన్న సమయంలో స్వయంగా వీడియో తీసుకున్నాడు. అనంతరం ఈ వీడియోను తానే స్వయంగా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడంతో ఈ విషయం బయటకు పొక్కింది. ఈ వీడియో క్షణాల్లోనే జిల్లా వ్యాప్తంగా వ్యాపించడంతో పార్టీ శ్రేణుల్లో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. అయితే కొద్దిసేపటికి తేరుకున్న ఫణీంద్ర తప్పును గుర్తించినా తాను షేర్ చేసిన ఆ వీడియోను వాట్సాప్ గ్రూపుల నుంచి డిలీట్ చేశాడు. రాష్ట్రంలో వరుస బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత నెలలో అనేక ప్రమాదాలు జరగడంతో పాటు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా తాజాగా మరో బస్సు ప్రమాదం జరిగింది. కడపకు చెందిన హరిత ట్రావెల్స్ బస్సు బెంగళూరు వెళ్తుండగా ఆంధ్ర కర్ణాటక బార్డర్లోని మంచినీళ్ల కోట వద్ద డివైడర్ ను ఢీకొట్టి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా 10 మంది గాయాల పాలయ్యారు. మృతి చెందిన మహిళ పొద్దుటూరుకు చెందిన అనిత. ఆమె వయసు 58 సంవత్సరాలుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో 19 మంది మరణించగా ఆ తర్వాత వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు ట్రావెల్ బస్సులు, మరోవైపు ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ కూడా ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. దీని ఎఫెక్ట్ కారణంగా ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. అలాగే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, అటు రాయలసీమ జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని వెల్లడించింది వాతావరణ శాఖ.
ఏపీ కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. జనవరి 2026 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని పథకాన్ని అమలు చేయబోతున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు నేడు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మలిలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు మీడియాకు తెలిపారు. సంజీవని హెల్త్ పాలసీ పథకం ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 25 లక్షల వరకు ఉచిత వైద్య బీమా కవరేజీ అందించనుందని పేర్కొన్నారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ప్రపంచంలో ఉండే వైద్య నాలెడ్జ్ని మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్యకు సరైన మందునిచ్చే విధానానికి నేను శ్రీకారం చుడతాం. అదే సంజీవని అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను.